నమస్కారం. TV6 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ రావు, మూసీ పేరుతో ప్రజల ఇల్లు కూల్చుతున్నారన్న విమర్శ, గాంధీ విగ్రహం కోసం ఇల్లు కూల్చాలన్న హరీష్ ప్రశ్న, మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న విమర్శ. హార్బర్లను ప్రైవేటీకరణ చేయొద్దన్న మాజీ మంత్రి అప్పలరాజు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి, ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్కు అప్పగిస్తోందన్న విమర్శ, చేపల వేటగాళ్లకు ఉపయోగపడుతుందన్న హార్బర్లను కాపాడాలని పిలుపు. మూసీ శుద్ధికి మద్దతే కానీ ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్న రామచంద్రరావు, పేదల ఇళ్ల కూల్చివేతను బీజేపీ వ్యతిరేకిస్తుందని వ్యాఖ్య, మూసీ ప్రాజెక్టులపై ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్న వ్యాఖ్య, గాంధీ విగ్రహానికి అభ్యంతరం లేదన్న బీజేపీ నేత. కూటమి నేతలకు సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని, జగన్ చెప్పిన విషయాలు అబద్దమని నిరూపించారని నాని, పయ్యావుల కేశవ్పై తీవ్ర విమర్శలు, ప్రజల ముందు నిజాలు బయటపడతాయని వ్యాఖ్య. ఎంజీఆర్ పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన నటుడు రాజేంద్ర ప్రసాద్, పొరపాటున చెప్పిన మాటలను క్షమించాలని, ఎంజీఆర్ దేవుడు లాంటి వ్యక్తి అన్న నటుడు, వ్యాఖ్యలపై వచ్చిన స్పందనను గౌరవిస్తారన్న నటుడు.